నమస్కారం. నేను చందు. మనోవిన్యాసం మనిషిలో పైకి కనిపించే ఆకారం కాదు, కనిపించని మనసే ముఖ్యమైనది. ఇది తెలుసుకోవడమే పరిణతి. ఒకప్పుడు మహోన్నత ఆచార్యుల సంరక్షణలో మొక్క దశలోంచి సంపూర్ణ ఫల పుష్పాలను అందించే వృక్ష దశలోకి మారిన యువత ఉత్తమ సంస్కారవంతులుగా వెలుగొందేవారు. సంఘానికి తమ వంతు సేవ చేసేవారు. ఒకప్పటి మహర్షులు, మాననీయులు, శాస్త్రజ్ఞులు, కళాకారులు, నాయకులు మనసుతోనే విశ్వవిఖ్యాతులయ్యారు. నేటికి మన్ననలు అందుకుంటున్నారు. మొదటి చూపులో ఎదుటివారి పట్ల సదభిప్రాయము, దురభిప్రాయము కలగడానికి కారణం మనసే. పంచేంద్రియాలు సేకరించి అందించిన విషయాలను క్రోడీకరించి మనసు తీసుకునే అభిప్రాయం ఆ మనిషి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందిని చూస్తే పెట్ట బుద్ధవుతుంది, మరికొంతమందిని చూస్తే మొట్ట బుద్ధవుతుంది అనే సామెత అలా పుట్టిందే. మనిషి నిఖార్సైన వ్యక్తిత్వంతో నిప్పులా బతకడానికి, గడ్డిపోచ కన్నా తేలికైపోవడానికి మనసు ప్రధానం. శరీరానిదేముంది, మనసు ఇటు తిప్పితే అటు నడుస్తుంది, చేయమన్నది చేస్తుంది. శరీరం సుఖపడినా బాధపడినా మనసుదే ముఖ్య పాత్ర. శారీరక మానసిక ఆరోగ్యాలకు మనసే హేతువు. రోగి శరీరాన్ని పరీక్షలతో, మనసును మాటలతో అంచనా వేసి మందివ్వగల వైద్యుడే రాణిస్తాడు. మనలో ఉండి మనల్ని తప్పుదారి పట్టించేదే మనసు. మనోవిన్యాసం ఊహాతీతం. తాడును పాముగా భ్రమింపజేస్తుంది, ఎండమావుల వెంట పరిగెత్తిస్తుంది, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లుగా నమ్మిస్తుంది, మంచిని చూడలేనంతగా, నిజాన్ని నమ్మలేనంతగా కళ్ళకు పొరలు కమ్మిస్తుంది. మనసు గారిడి అర్థం కాదు. ఒక్కసారి నిజాన్ని నిలదీస్తుంది, అబద్ధాన్ని అలవోకగా నమ్మి అనుసరిస్తుంది, అలవాటైన దాని నుంచి కొత్త మార్గానికి పోనీయదు, భయపెడుతుంది. రకరకాల ఆలోచనలతో మనసు నలువైపులకు దారి తెన్ను లేకుండా పరిగెత్తే గుర్రమవుతుంది. కొంతమంది మనసు పారదర్శకంగా ఉంటుంది, లోపల ఒకటి బయట మరొకటిగా ఉండదు. వీరి సంఖ్య చాలా తక్కువైన సమాజ రుజువర్తనకు మూలకారకులవుతారు. ధర్మరక్షణ ప్రథమ విధి, పరుల సేవ పరమధర్మం. మరికొంతమంది కపటంతో కూడుకున్న తీయని మాటలు, కమ్మని చేతలతో ఎదుటి మనసులకు గాలం వేసి నమ్మించి మోసం చేస్తారు. మనుషుల్లో అభద్రత, అపనమ్మకం పెంపొందడానికి వీరు కారణం. భూమి, గాలి, నీరు, ఆకాశం కలుషితమైనట్లు మనిషి మనసు స్వచ్ఛతను కోల్పోతుంది. ఒకప్పటి మానవుడి మనసుకు ఇప్పటి మనిషి మనసుకు పొంతనలేదు. తెల్లటి మల్లెల్లాంటి మనసుకు మసి పట్టించే విషయాలు ఇప్పుడు కోకొలలు. స్పర్శ, గ్రహింపు, ఆకలింపు, అభ్యాసం లాంటివి మనసు విషయంలో అర్థం కోల్పోయిన పదాలు. ఇప్పటి వేగం అత్యంత వేగంగా పయనించే మనసును సైతం అయోమయానికి గురిచేస్తుంది, అస్తవ్యస్తంగా పరుగులు తీయిస్తుంది. ప్రవర్తన, సమాజ అభ్యున్నతి, నూతన ఆవిష్కరణలకు మూల కారణమయ్యే మనసుకు తగినంత సమయం కేటాయించలేకపోవడం దురదృష్టం. ప్రశాంతమైన మనసుతో మనిషిగా ఎదగడంలోనే జీవితార్థం ఉంది. ఇది తెలుసుకోవడమే పరమార్థం. మరోసారి ప్రవర్తన, సమాజ అభ్యున్నతి, నూతన ఆవిష్కరణలకు మూల కారణమయ్యే మనసుకు తగినంత సమయం కేటాయించలేకపోవడం మన దురదృష్టం. ప్రశాంతమైన మనసుతో మనిషిగా ఎదగడంలోనే జీవితార్థం ఉంది. ఇది తెలుసుకోవడమే పరమార్థం అని ప్రతాప వెంకట సుబ్బారాయుడు గారు రాసిన అంతర్యామి ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.